ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 8వ తేదీ లక్షవారం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో. నిన్న అనగా ఆగస్టు 7వ తారీఖు బుధవారం సాయంత్రం విజయవాడ వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సారాంశం యథాతథంగా మీకు చదివి వినిపిస్తున్నా. ఇస్రాయేలు ఇరాన్ యుద్ధం ఈ రాత్రి జరగబోతుంది. ఇరాన్కి మద్దతుగా ఇరాక్, సిరియా, యమన్, రష్యా, హిజ్బుల్లా మొదలైన దేశాలు మద్దతు ఇచ్చేటట్టుగా భయంకరమైన మిస్సైల్, డ్రోన్స్, రాకెట్స్ అటాక్తో ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసి మూకుమ్మడిగా ఆ దేశాన్ని నామరూపాలు చేయాలని కంకణం కట్టుకొని ఈ ఇరాక్, ఇరాన్లు ఇస్రాయేల్ మీద ఉన్న పళంగా దండయాత్ర చేసి అసలు ఇస్రాయేల్ అనేదే లేదు అనేటట్టు చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళు నిన్న రాత్రి యుద్ధం జరగబోతుందని విజయవాడ వన్ టౌన్ పాస్టర్ వాళ్ళు నాకు మెసేజ్ పంపారు. అదేవిధంగా ఇజ్రాయేలు పక్షంగా అమెరికా, బ్రిటన్, జోర్డాన్ మరికొన్ని క్రైస్తవ మిత్ర దేశాలు మద్దతు ఇవ్వచ్చు అని ఉందండి. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఇశ్రాయేలీయులు. మనం 121వ కీర్తన 4వ వచనం అనుకుంటా, అందులో ఏమని ఉందండి? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. అదేవిధంగా మనం పాట పాడుతుంటాం, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపనువా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టెనని సెలవిచిన దేవుడు కాచెను గతకాలం, ఇహలో కాచెను గతకాలం, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. దేవునికి ప్రియమైన వారలారా, ఇది ఎంతో ఆసక్తికరమైన మెలకువగుండి మనం ప్రార్థన చేయటానికి సిద్ధపడే వేళ అన్నమాట. మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే యేసయ్యని మనం ముట్టినట్టే. ఇజ్రాయేల్ను ముట్టినవాడు యేసయ్య కనుగుడ్డును ముట్టినట్టేనన్నమాట. అదేవిధంగా యెషయా 41వ అధ్యాయం 10-11 వచనాల్లో మన మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళు మాయమైపోతారంట. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే అని యెషయా 41:10వ అధ్యాయం నుండి 12వ వచనం వరకు చదివితే మన దేవుడు, సర్వశక్తిమంతుడైన మన దేవుడు పవర్ఫుల్గా మనకిచ్చిన ఆ వాక్యాన్ని మనం మదిలో పెట్టుకోవాలి. మనం మన వాళ్ళ కోసం ప్రార్థన చేసే సమయం ఆసన్నమైంది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రపంచ దేశాల్లో నాకు తెలిసిన మటుకు చాలా చిన్న దేశం. అయినా సరే అద్భుతమైన ఆశీర్వాదకరమైన జనాంగం వాళ్ళు. ఆదికాండం 32వ అధ్యాయం చివరి వచనాల్లో 24వ వచనం ఎక్కడ ఉంది? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఆ రాత్రి దేవునితో పెనుగులాడాను. అవే మనందరికీ తెలిసిన వాక్యమే. అయితే దేవుడికి నీ పేరు, నా పేరు, లోకంలో ప్రతి వస్తువు పేరు తెలియదా? కావాలని ఆయన నీ పేరేమి అని అడిగాడు. నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు, నీ పేరేంటి అంటే
నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు. అయితే ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే, ఇశ్రాయేలే అని మన దేవుడు అన్నాడు. కాబట్టి మన దేవుని నోట వచ్చిన వ్యక్తులు జనాంగానికి మనం ప్రార్థన చెయ్యాలి. ఇది ఆషామాషి కాదండి, బాధ్యతతో మెలకువ కలిగి రోజు మన వ్యక్తిగత ప్రార్థనల్లో ఇశ్రాయేలు విజయం కోసం మనం ఆర్నిస్లో ప్రార్థన చేయాలి. అయితే ఈ బ్రిటను, అమెరికా తదితర దేశాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మన దేవుడు మాత్రం ఆ దేశాన్ని కాపాడటం ఖాయం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఒక బాధ్యత గల క్రైస్తవుడుగా, అభిషిక్తుడైన దైవ సేవకుడుగా, ఒక సీనియర్ సిటిజన్ అంటే 76 ఏళ్ల వయసు గల వృద్ధునిగా నా బాధ్యతగా నేను ఈ మాట అంటున్నా. పైన దేవదూతలు ఈ మాటకి ఆమెన్ అంటారు. అదేంటంటే, నిశ్చయంగా ఇశ్రాయేలు మీద మూకుమ్మడిగా యుద్ధం చెయ్యాలని, ఇశ్రాయేలుకు ప్రతికూలంగా కుట్రలు పన్నుతున్న వారందరినీ దేవుడు గద్దించి వారిని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళు వచ్చిన స్థానానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవుదురుగాక. యేసు నామములో ఇజ్రాయేలులో ఒక్క ప్రాణ నష్టం కూడా రాకుండా మన దేవుడు రక్షించునుగాక. నిశ్చయంగా గెలుపు మన దేవుడు కాపాడుతున్న ఇశ్రాయేలు వారికే విజయం కలుగునుగాక. ఈ వీడియో చూసిన మీకు, మీ కుటుంబాలకి దేవుడు సమృద్ధిగా దీవెనలు కలగజేయునుగాక. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కాబోసు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడునని. ప్రియమైన వారలారా, దయచేసి మనం మన వాళ్లకు బలాన్ని కలిగించడానికి మన దేవుణ్ణి విజ్ఞప్తి చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరొకసారి చెప్తున్నా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.